హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పండగ అయిపోయింది కదా, అందరు ఎలా చేసుకున్నారు? మీరు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కామెంట్ చేసి చెప్పండి నాకు. నేను వచ్చేసి ఎలా చేసుకున్నా అంటే బాగా జరిగింది. నా వరలక్ష్మి వ్రతం పూజ వచ్చేసి ఏ ఆటంకం ఏమీ లేకుండా బాగా ప్రశాంతంగా చేసుకున్నాను. నేను వచ్చేసి అమ్మవారికి ఇలా అలంకరించుకున్నాను. నేను వచ్చేసి చీరేం కట్టుకోలేదు, బొమ్మ తీసుకున్నాను. ఆ బొమ్మకు దండలు వేసి శారీ వచ్చేసి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. నేను వచ్చేసి అమ్మవారి పూజ వచ్చేసి నేను ప్రశాంతంగా ఇదంతా వచ్చేసి ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే పూజ ఇంకా లేట్ అవుతుంది కదా, పూజ 2-3 గంటలు పట్టింది కాబట్టి ఇవన్నీ వెండివి అన్నీ పెట్టుకొని రేత్రి సిద్ధం చేసి పెట్టుకున్నాను. అమ్మవారిని కూడా డెకరేషన్ అది చేసుకొని ఇంకా పూలు అలాంటివన్నీ రేపు మార్నింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా అమ్మవారి ఫేస్ అన్నీ అలంకరించుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా కాయిన్స్తో అమ్మవారిని చేతికాడ నుంచి తీసుకొచ్చాను. మార్నింగ్ లేచి మొత్తం వచ్చేసి పిండి వంటలు చేసుకున్నాము. అమ్మవారికి ఇష్టం కాబట్టి గుగ్గిళ్ళు, పప్పు అన్నం, వడ, పులిహార, బజ్జీలు, శనగపిండి ఏదైనా పెడితే మంచిదంటే బజ్జీలు చేశారు. పెరుగన్నం, దద్దోజనం, వడపప్పు, పానకం, పాయసము, ఇది వచ్చేసి షేరాన్నం, ఇది సగ్గుబియ్యం పాయసం అన్నీ చేసి పెట్టాము. అమ్మవారికి 9 రకాలు, ఇంకా బయట నుంచి బొబ్బట్లు అవి తెప్పించాము 9 వెరైటీలుగా. అమ్మవారికి ఇష్టంగా మా ఇంట్లో వచ్చేసి ఇవన్నీ తయారు చేసాం. నెక్స్ట్ వచ్చేసి ముందుగానే వస్తారు కదా ముత్తైదోళ్ళు, వాళ్ళకి కూడా వాయినం ఇవ్వాలి కాబట్టి నేను బ్లౌజ్ పీసులు ఇస్తున్నాను. అరటికాయ, పసుపు, కుంకుమ, వక్సర్ పట్లం, గాజులు వచ్చేసి ఒక 6 గాజులు ఇస్తున్నాను. ఇంకా పసుపు దారం వచ్చేసి అది మా సంప్రదాయం కాబట్టి మా అమ్మ వాళ్ళు ఇస్తారు కాబట్టి నేను కూడా ఇస్తున్నాను. ఖర్జూరం పెట్టాను, ఖర్జూరం ఇస్తే మంచిదంటే ఖర్జూరం కూడా పెట్టాను. కొంతమంది డబ్బులు కూడా ఇస్తారు, 11 రూపీస్ అని, 2 రూపీస్ అని కొంతమంది డబ్బులు ఇచ్చే ఆనవాయితీ కూడా ఉంటుంది, అలా కూడా ఇస్తారు. ఇలా నేను వచ్చేసి ఇలా రెడీ చేసి పెట్టేస్తున్నాను ముందుగా వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి. వాయినం కింద ఇలా గాజులు ఇంక ఇవన్నీ ఒక కవర్లో వేసి ఇచ్చామంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ప్రసాదం అవన్నీ వచ్చినాక ప్యాక్ చేసి ఇచ్చేసాము. మేము వచ్చిన ముత్తైదువులకి వాళ్ళే లక్ష్మీ స్వరూపంగా మనం ఆ రోజు వరలక్ష్మి వ్రతం అమ్మవారే మన దగ్గర పంపించిందని మనం అనుకుంటాం కాబట్టి ఇంకా అమ్మవారి పూజ వచ్చేసి నేను పొద్దున్నే చేసుకున్నాను. అమ్మవారికి చీర అన్నీ తీసుకున్నాను. నేను వచ్చేసి యూట్యూబ్లో వీడియో పెట్టుకొని ఒక పంతులది ఉంటుంది, ఆయన చూసి ఫాలో అవుతా చేసుకుంటున్నాను. ఇలా అమ్మవారికి శారీ అది తీసుకున్నాను, అది చూపిస్తున్నాను, అమ్మవారికి సమర్పిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ సింపుల్గా ఇంకా ఆయన ఏ పద్ధతి ప్రకారం చెప్తాడో అలా అమ్మవారికి నేను పూజ చేసుకున్నాను. నేను వచ్చేసి ఇది 3 సంవత్సరాల నుంచి పూజ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు అది కామెంట్ చేయండి. ఎన్ని సంవత్సరాలని మొక్కుంటే అన్ని సంవత్సరాలు చేస్తారా, లేదంటే ప్రతి ఇయర్ కంటిన్యూగా చేయొచ్చు అనేది కామెంట్ చేయండి. నాకైతే ఇది ఐడియా లేదు. అమ్మవారికి వచ్చేసి గాజులు అవన్నీ తీసుకున్నాం కదా, అవి అమ్మవారికి ఒకసారి అలా చూపించి మనం ఇస్తున్నట్టుగా చూపించాలి. ఇంకొచ్చేసి ఇలా పసుపు, కుంకుమ, ఇంకా కలశం పెట్టుకున్నాను, తాంబూలాలు, ఇంకా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదానాలు, పసుపు, గంధం, కుంకుమ అన్నీ మనం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఫస్ట్ వినాయకుడు పూజ వచ్చేసి చేసినాక ఇంకా కలశానికి మనం పూజ చేసుకుంటాం కదా, ఇంకా బంగారపు రూపు తీసుకుంటే అది అలా ఇంకా పంతులు చెప్తూ ఉంటాడు. ఇంకా దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. చేతగాని వాళ్ళు కూడా ఆ వీడియో ఒకటి పెట్టుకొని చూసుకున్నాం అంటే సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగానే చూసి పెట్టుకున్నాం అనుకో కావాల్సినవి అవి తీసుకొచ్చుకోవచ్చు. ప్రసాదానాలు అవన్నీ ఇంకా మన ఓపిక కొంది మనం చేయొచ్చు. 9 రకాలు చేస్తారు, కొంతమంది 15 రకాలు, 21 అలా చేస్తారు. ఎక్కువ ఇక్కడ బెంగళూరులో అయితే 21 రకం కూడా చేసేవాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ఇలా పూలు అవన్నీ ఇంకా రేట్ ఎక్కువే ఉంటాయి కదా, ఆ రోజు కూడా మనకి ఏమి దొరుకుతాయో మన దగ్గర ఏమి ఉంటాయో వాటితోనే అమ్మవారికి పూజ చేసామంటే అమ్మవారు మన కోరికలన్నీ తీరుస్తారు కదా. ఇలా నేను వచ్చేసి సింపుల్గా చేసుకుంటున్నాను.
మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ లభిస్తుంది కదా, అందరూ పూజలు చేసుకుంటారు కాబట్టి. ఇవి వచ్చేసి పగలు చేశాను నేను పూజ వచ్చేసి. తాంబూలాలు కూడా పగలే ఇచ్చాను, నైట్ ఇంకా కుదరదులే అని పగలే ఇచ్చేసాను నేను. ఈ తాప వచ్చేసి ఎక్కువ మంది నైట్ ఇస్తారు కదా తాంబూలాలు, అవి పూజ కూడా నైటే చేసుకుంటారు. నేను వచ్చేసి మార్నింగే చేసేసుకున్నాను, ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిదని పంతులు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ అంటే 9-10 అయిందిలే కూర్చునేళ్ళకి. ఇంకా 2 hours పట్టింది కదా పూజ, ఎట్లా లేటుగానే ఇలా కుంకుమ పూజ చేస్తున్నాను. కాసు మనం మెల్ల వేసుకునే ముందు పూజ చేసుకున్నాం కదా, అది కాసుకు పూజ చేస్తున్నాను. బంగారపు కాసు తీసుకున్నాం కదా, అది పూజ చేసుకుంటున్నాను. కామాక్షి దీపం అలా వెలిగించేసాను, 5 దీపాలుగా వెలిగించాను నేను మొత్తం. అమ్మవారికి వచ్చేసి ఆ రోజంతా కలకల్లాడుతూ ఉంటారు కదా అమ్మవారు. మనకి లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని చూడండి బాగా మనం అందరి ఇళ్ళకి వెళ్తాం కదా, అందరి ఇళ్ళల్లో కూడా అమ్మవారు బాగా కలకల్లాడుతూ ఉంటుంది. ఆ రోజు కుదరని వాళ్ళు మనకు వరలక్ష్మి వ్రతం పండగ రోజు కుదరని రోజు తర్వాత నెక్స్ట్ ఇంకా 2 శుక్రవారాలు ఉంటాయి కదా, అప్పుడైనా జరుపుకోవచ్చు. అందరికీ కుదరాలని ఉండదు కదా, కుదిరినప్పుడు చేసుకోవచ్చు. ఇంకా హారతి ఇస్తున్నాను, హారతి ఇచ్చి అమ్మవారికి అది చూపించి ఇంకా నెక్స్ట్ పూజ చెప్తారు కదా, మన గోత్రనామాలు అన్నీ చదువుకుండా పూజ చేసుకోవటమే. మీరు సింపుల్గా చేసుకున్నాను. నేను వచ్చేసి ఈ సంవత్సరం పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను, ఎక్కువ ఆర్భాటం ఏమీ లేకుండా నాకు వచ్చిన విధంగా నాకు తెలిసినట్టు నేను చేసుకున్నాను.
ఇప్పుడు వచ్చేసి వచ్చిన ముత్తైదులకి అది తాంబూలం ఇచ్చాను. అదేం వీడియో తీయలేదు నేను, ఇంకా మర్చిపోయాను. వచ్చిన వాళ్ళకి ఇంకా పసుపు పూసి ఇటువే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మవారికి దిష్టి తీసేస్తున్నాను. నైట్ తీసాను, పూజ అది చేసినాక ఇంకా నైట్ టైం తీసి ఇంకా అమ్మవారికి దిష్టి అంతా తీసి ఇంకా ఇది బయట గుమ్మం బయట పోసామంటే అమ్మవారి పూజ వచ్చేసి ఇలా జరిగింది. మీకు వచ్చేసి ఎలా అనిపించిందో